ఇప్పుడు వస్తున్నానే. అల్లుడేడవ్వా? అల్లుడు బండి గడ నీడ కట్టరానవేండి. అమ్ములు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావమ్మా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇప్పుడే వచ్చిరా ఇప్పుడే వస్తురా అల్లుడా. అక్కడ కింద వచ్చిన బస్ స్టాండ్ లో వండుకొని ఇప్పుడే లేచేస్తున్నా. ఏంది అల్లుడు గట్లెందుకు మాట్లాడుతున్నావు? మరి లేకపోతే వచ్చేది జూనే పడుతుంది, ఇప్పుడు వస్తున్నావా అని అడగబడుతుంది. మందలి చెప్పిపోతేనేమో మా మామ మందలియలే అంటుంది, మందలి ఇస్తేనేమో ఎక్కిచ్చినాడు మాట్లాడు. మరో దిక్కు వచ్చేది జూనే పడుతుంది. మందలు ఇచ్చుడంటే మంచిగున్నావా అని అడుగు, మంచిగుంటది. మంచిగా ఉన్నావా అని అడిగితే మంచాల వాడి ఉన్నానా అంటావు. ఎట్లా అల్లుడు? అవునే బిడ్డ అల్లుడు వచ్చిర్రు, ఓ సాయి పెట్టుకో. సరే మరి పెడతా. బిడ్డు నువ్వు అల్లుడు వచ్చిందా అంటున్నావు, మరి నేను లెక్కలేనా తాత? నువ్వెందుకు లెక్కలు ఉండవా అమ్ములు? అసలు చుట్టాను నువ్వు బయటివి. సాయి పెట్టుకొత్త కూర్చుంటే. ఏ సాయద్దు ఏమద్దే. మరి బుక్కడ అంత బోనాలు దీంతురు అంటారా? ఏమి తినొచ్చినా మాకు బువ్వద్దు. మరి బువ్వద్దాన వాడికి సాయి వద్దాన వాడుతుంది. మరి ఇంకేం కావాలి? నీ అవ్వ నా బిడ్డ పెద్దదయ్యి ఆడది దగ్గరికి రావట్టే సీర కట్టిస్తాం అని రోజులు గడపబడుతుంది. ఇంకెప్పుడు సీర కట్టిస్తారు? చిన్నగానో పెద్దగానో ఈ నెలలో కట్టియుండ్రి. ఈ నెల దాటితే మంచి రోజులు లేవట. అయ్యో పైసలు ఏడున్నాయి, పైసలు లేకపోయి ఈ సందు కట్టు తినవునా చీర కట్టి వంటి ఎట్లా పంటలు వండినాక కట్టిద్దాం. నీకన్నా మానం ఉందా? నీకన్నా నిజ్జత ఉందా? ఏమన్నా నూర్ల మందికి భోజనం పెట్టమంటుందా? ఏదో చిన్న గట్టి అంటుంది సీరే. పంటలు వండినాక కట్టిస్తానంటున్నావు. మరి ఇప్పుడు ఏడున్నాయే పైసలు? ఇంకా మళ్ళీకి పైసలు ఇచ్చి 3 ఏళ్ళాయే. అడ్డి లేపాయి, అసలు లేకపోయే. అడకరాపో. దాని ఇంటికి నడిచి 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 చెప్పులు అరుగుతున్నాయి, నేను ఓను. నిజంగా మరి ఎట్లా ఇచ్చినావు? అడకరాపో మరి. మళ్ళీ అట్లా చూస్తావు, పోయి అడకరాపో నాడా. ఏ నేను ఓనే, దాని ఇంటికి నడిచి నడిచి నా కాళ్ళు నొస్తున్నాయి. నువ్వేనా మడిచివేనా? ఇక పైసలు దానికే పెడతావా? ఏ ఊకే దాని ఇంటికి పోతే నా మానం పోతుంది. దాని దగ్గరకు పోయి పైసలు అసలు చేసుకురాలేదు అనుకో, నీ కాళ్ళు కొడతా. తాత కొడక ఏమనుకుంటున్నావు? అరే అది ఇస్తలేదు, నేనేం చేయాలి? అనే బాపు మరి పైసలు దానికే ఇడిచి పెడతావా? నేను ఉపాసం ఉండి ఉప్పుడు ఉండి నేను కైకిలు చేసిన పైసలు కొండవయ్యా మళ్ళీకి ఇత్తివి. ముండ కొడక ఇప్పుడు అక్కరాపో. అవునే బాపు, అవేమైనా పుక్కానికి వచ్చిన పైసలా? అవ్వ పుట్టడు కట్టని చేసి సంపాదించిన పైసలు పోయి దానికి ఇత్తి, పోయి అడకరాపో. అది మొండిది కాలిపోయింది, ఇయ్యది నేనేం చేయాలి? నువ్వైతే మొదలు వైరాపో. నువ్వు అసలు చేసుకురాలేదు అనుకో, నీ 2 కాళ్ళు కొడతావు. అది ఇయ్యదే మన దగ్గర అంట పాడైంది. అలా నువ్వు అసలు చేసుకురాలేదు అనుకో, నా సావే చూస్తావు. నా పోరు పుట్టాడు కలకాలనుకుంటా వచ్చింది. ఏ నువ్వు గట్లానికే నేను పోయేస్తా, అలా కూర్చుని పెట్టి కుక్కడంతా భువన్ అయితే. మల్లు, ఓ మల్లు ఉన్నావా? రాబావా? ఉన్నా. అదేవతో దాసిన మొగడ ఏరుందాం అన్నదట. నేనేమో దాసిన మిండెడా తీసి పెడతా అంటే నువ్వేమో రావాయే. నువ్వు నాకు ఏం చేసి పెరుగుడు వద్దు గాని మొదలు నా పైసలు నాకు వారి. అట్లా కాదు బావా, నీకు పండ్లు లేవని మెత్తగా బజ్జీలు చేసిన తిందురా. నాకు ఏ బాధ్యత లేదు, నా పైసలు నాకు వారే. ఏంది బావా పరాయిదాన్ని అడిగినట్టే అడగబడితివి? అవునే, ఏం చేస్తున్నావే? కొన్ని నీళ్ళన్నీ అట్లనే కదా గోళీలు ఉన్నాయి, ఇది అందుకో. ఈ ముసలోడు కళ్ళు కాని రావు, చెవులిని రావు, నా పానానికి తలిగిండు. అవు బావా, నన్ను పరాయిదాని లెక్కనే చేస్తున్నావు, పైసలకు ఆగుతూనే లేవు. సోకులు చాలు గాని నా పైసలు నాకు వారి. ఏంది బావా బాగా కోపానికి వస్తున్నావు? మరి లేకపోతే ఏంది? 3 ఏళ్ళ పోతాయి, అసలు ఇస్తలేవు అడ్డి ఇస్తలేవు. ఏంది బావా, నీకు అడ్డీ ఇయ్యలేదా? అసలు ఏమి ఇయ్యలేదా? ఇవే వేసాలు గాని నీ కాయదో నీకు వారైతే నా పైసలు నాకు వారే. నా దగ్గర 7 ఉన్నాయని ఇయ్యాలి బావా. ఇయ్యాల పైసలు అసలు తెచ్చుకొని రాకపోతే నా పిల్లం గడ్డి మంది తగ్గి సత్తనన్నది. చచ్చిపోతేంది బావా, నీకు ఇంకో కొత్త పెళ్ళాం రాదా? నీ ముసల్తానానికి కుసుమ కూడాలని ఉన్న పిల్లం చచ్చిపోలే, కొత్త పిల్లం రావన్నా. నీకేంది బావా, వెనుకట ఎన్టీ రామారావు లెక్కున్నావు. అవన్నీ మాటలు అద్దు గాని నా పైసలు నాకు వారి. నా దగ్గర లేవు బావా. అవునే, ఏం చేస్తున్నావే? కొన్ని నీళ్ళు ఇచ్చుక గోళీలు ఇయ్యే.
నువ్వు పైసలకి తీయకపోతే 10 మందిలకు పిలిచి పంచాయతీ పెట్టిస్తా. నువ్వు ఎక్కతక్క చేసినావనుకో నా రెట్టబట్టి నన్ను గుంచిండని నేనే మొదలు నిన్ను పిలిపిస్తా. నువ్వు ఎంత భర్తీకి ఇచ్చినవే తూ నీ బతుకు కాయలుగా. నువ్వు మళ్ళా పైసలు అడిగినావనుకో నా షీరాన్ని తిప్పేసుకొని నువ్వే ఇప్పేసినావంట. ఇక నేను పైసలు అడిగితే నన్నే లంగం చేస్తావే. నేను పోతున్నా. ఏం చేస్తున్నావే? గోళలు లేకపోతే నీళ్ళు లేకపోతే ఈ ముండ కొడుకోవాడు వీడు చేయబట్టి నాకు సాగు రాదు సాత కాదు. కూర మంచిగా ఉందా? ఏమైనా బాపు ఆ మళ్ళీ పైసలు ఇచ్చిందా? అబ్బా దానంతా రండ బద్మాసిని ఎక్కడ చూడలే. ఏమైంది? పైసలు ఇవ్వలేదా? అబ్బా ఇక దాన్ని ఇంటికోనే. ఏమైంది? ఏమన్నది? నేను దాన్ని రెట్టబడి గుంజిన్నా అని పంచాయతీ పెడతానన్నది. ఇక నేను దాన్ని ఇంటికోను. గంత మోరు దొప్పుదాన్ని ఏం చేద్దామే? మరి అల్లుని దోలేద్దామా? ఈ ముసలుడు పోతేనే గట్ల అన్నది, అల్లుడు పోతే ఊకుంటదా? దాని ఇంటికాడ ఓ బర్రె ఉంటది, దాని మొగ సైకిల్ మాట ఉంటది, తీసుకొద్దామా? అవునే, దాని ఇంటికాడ బర్రెని కొట్టుకొద్దాం, మోటార్ సైకిల్ తీసుకొద్దాం, దాని మానం తీద్దాం. పోదాంపా. ఓలా చెక్క నీకు ఈ ముచ్చట ఏర్పాటేనా? ఏం ముచ్చట? ఇగో ఈ బోయ్య మళ్ళీ పైసలు ఇచ్చిండట, అది ఇత్తలేదట. వీళ్ళ ఇంటోళ్ళంతా దాని ఇంటి మీదకి లోలిపోతుండ్రు. అయ్యో, అది మాలేస మందికి బాకీలు ఎగ్గొట్టిందట, వీళ్ళకేమిత్తది? ఇగో దాని ఇంటికాడ బండి ఉన్నదట, బర్రె ఉన్నదట, బాకీ కిందికి ఇల్లు అవి అన్ని తీసుకురాని పోతుండ్రు. అబ్బో, అది చిన్నాడిదేనా? బండి నున్ను బర్రెను కొట్టుకత్తే అది ఊకుంటుందా? మరి ఆడెంత లొల్లి అవుతుందో చూస్తాంపా. మరి పా. ఆయన మళ్ళీ ఉన్నవా? DJ Vijay. DJ Vijay. Vijayanagaram. ఏందే బాగా లొల్లి పెట్టుకుంటారు? మా బాపు మా పైసలు మాకు ఇవ్వమంటే ఏమన్నావు? ఏమన్నా? నీ అసలు బద్మాష్ ఆడతా నీ ఎక్కడ చూడలేదే. మంచి మాటలు రాని, మంచి మాట కొద్ది మాట్లాడుండ్రి. నీతోనే మంచి మాటలు మాట్లాడేది. నీ సీక్రెట్ కలు కొరిగితే బిడ్డ ఏమనుకుంటున్నావు? కొరిగి కొరిగి ఏ పడి కొరిగితావు? కొరిగి నీకు మానం ఉంటే మా పైసలు మాకు వారేయే. ఓ బద్మాషి దానా, ఓ బాడ్కావు దానా, ఓ ఊడివై దానా. ఎవలే బద్దమాసి, ఎవలే బాడుకావు, ఎవలే ఉడువాయి? నువ్వే బద్దమాసి, నువ్వే బాడుకావు, నువ్వే ఉడువాయి. ఒక్క రూపాయి గుడియా ఏం చేసుకుంటావు చేసుకపోని. ఏమైంది? ఏం లోలే? నాకేమో చక్కగా చెవులు నచ్చి మునిగా ఏమో అనుకుంటున్నారు. నీ పెండ్లో నా మొగం దగ్గర పైసలు తీసుకొని 3 ఏండ్లాయే, అడ్డి లేదు అసలు లేదు. ఏమో అంటారు, నాకేమో చెవులు నత్తలు. ఏమంటారు వాళ్ళు? నీ మొద్దు దినాలు చేస్తామంటాను. వాళ్ళ ఇంటికాడ లగ్గ ఉన్నదా? మన ఇద్దరిని భోజనానికి రమ్మని పిలిచేదందుకు వచ్చిర్రా? సరే అత్తం అని చెప్పు. కొత్త అంగి కొత్త తోటి కట్టుకుని అత్త. ఇద్దరు మంచిగా ఉన్నారు. పెళ్ళని సోకులకి మొగుడు సెడతానికి మంచి కలిసిళ్ళు. అత్తం మా అత్తం పప్పుచారుతో పెడుతురా? ఏమైనా చికెన్ మటన్ గిట్ట పెడుతురా? మర్యాద కొద్ది పైసలు ఇత్తనే వీసి, లేకపోతే నీ బర్రెని పట్టుకపోతా, నీ బండి పట్టుకపోతా. మీరు బర్రె మీద చేసినా బండి మీద చేసినా మీ మీద కేసు పెడతా. నువ్వు కేసే పెట్టుకో, ఏమన్నా పెట్టుకో. నేను ఆ బర్రెని తీసుకోపోతే నువ్వు ఆ బండిని తీసుకురా. ఆవు ముండ కొడక, అగో బర్రెని తీసుకపోతారు, బండి పట్టకపోతారు. అలా అడ్డం తిరిగి వస్తలేదా నీకు? ఎటు పట్టుకపోతుర్రే? మేము ఎక్కతామని కొంచెం పోతాను. అయ్యో 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 అయ్యో, అవరాలా అయ్యాలా చూస్తారా? అవ బర్రెని గుంజుకపోతారు, బండి పట్టకపోతారు. ఇదేమైనా న్యాయమైన జర మీరే చెప్పుండ్రు బాంచాను. అలా చూడుండ్రి, అలా చూడుండ్రి. మరి మీరే చెప్పుర్రి. 3 ఏండ్లాయే పైసలు తీసుకొని, అడ్డి కడతలేదు అసలు కడతలేదు. అవునే, నేను కట్టకపోతే బర్రెని గుంజుకపోతావా, బండి పట్టకపోతావా? ఆవు నువ్వు ముడేస్తుంది. అడ్డి అసలు కట్టకపోతే బర్రెని కొట్టుకపోతారు, బండిని తీసుకపోతారు. అలా తప్పేమున్నది? అగో మీరు పెద్ద మనుషులు గిట్లేసేస్తారా? పంచాది నాయమేనా ఇది? అగో, మరి నువ్వు 3 ఏండ్ల నుంచి అడ్డి అసలు కట్టకూడదు నాయేనా? మరి అగో వాళ్ళ దగ్గర పైసలు ఉన్నప్పుడు మాకు అప్పు ఇచ్చిండ్రు, మా దగ్గర ఉన్నప్పుడు మేము కడతాం. అయితే బర్రెని కొట్టుకపోతారా, బండి పట్టుకపోతారా? అగో నువ్వు 3 ఏళ్ల పొడుగు నుంచి అసలు వెళ్ళకపోతే అడ్డి కట్టలు ఉంటుంది. 3 ఏండ్ల నుంచి కాయదం మరి రేపోతుంది. వాళ్ళు బండి పట్టుకపోతారు, బర్రెని కొట్టుకపోతారు. అన్న తప్పేమున్నది? మీరు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తాను కదా. నా ఇంటికాడికి అయ్యి బర్రెను బండిని దొంగతనంగా పట్టపోయినని మీ మీద కేసు పెట్టేస్తా.
మాకు బాకున్నావు బాగా కిందికి పట్టుకోపోతున్నాం. కేసు పెట్టుకుంటావా పెట్టుకోపో, మాకేం భయం. అవునయ్యా మేము తీసుకుపోవట్లే ఏం తప్పు ఉంది మీరు చెప్పుర్రి. తీసుకపోర్రి, వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మీ తరఫున నేను ఉన్నా. మీ సంగతి ఆగుండ్రి, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తా. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏమైందమ్మా చెప్పుర్రి. 50,000 రూపాయలు తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. దానికి అడ్డి లేపాయి అసలు లేపాయి. లేకపోతే బర్రెని కొట్టుకొస్తావు, బండిని గుంజుకొస్తావా? సార్ ఇంకేంది? మరి ఇచ్చేటప్పుడు ఆమె గుణగానాలు నీకు తెలివయా? గుణగానాలు తెలియ అంటే ఆమె అడిగిన లెక్కలన్నీ కరిగిపోయి ఇచ్చిన సారు. ఆమె అడిగిన లెక్కలనే కరిగిపోయిన సార్ అంటే ఆమె ఏ రకంగా అడిగింది, నువ్వు ఏ రకంగా కరిగిపోయినావు చెప్పు. అవు బావా, నీకోసమే వస్తున్నా. ఎటు పోతున్నావు? ఏం సంగతో చెప్పు. కొద్దిగా నీతో పని పడ్డది. ఏం పని చెప్పు. గుండెని పైసలు కావాలి బావా. నా దగ్గర 7. కొద్దిగా చూడలేవు. నేను ఏడ చూడాలి, నా దగ్గర లేవు. నా కోసం ఏడనన్న చూడవా బావా? గక్కడ కథ గంగల మునిగింది అన్నట్టు. ఇంకేం సారు, ముసలికి సమర్ పెట్టింది, 50,000 గుంజింది. ఇక బండి తీసుకుపోయారు. వాళ్ళు ఇజ్జతి మానవ నడి రోడ్డు మీద తీసారు. ఇలా తప్పేమో సార్. మరి బండిని తీసుకపోమ్మని బర్రెని కొట్టుకపోమ్మని చెప్పింది నువ్వేనా? నేనే సారు, బ్యాక్ కిందికి తీసుకుపోమన్నా. సరే, వాళ్ళు బాగున్నారని బర్రెని కొట్టుకపోమ్మన్నావు, బండిని తీసుకపోమ్మన్నావు. నడి రోడ్డు మీద వాళ్ళు ఇజ్జత్ మానం తీసారు. ఈ అవమానం తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? మీరు బర్రెని కొట్టుకపోవుడు, బండి తీసుకపోవుడు అది దౌర్జన్యం అవుతుంది, చట్ట వ్యతిరేకం అవుతుంది. తెలుసా మీకు? సార్ మీరు భలే చెప్తారేంది? వాళ్ళు రూపాయి జమ చేసుకొని బాగా ఇచ్చారు. ఇప్పుడు మునిగా నాళ్ళు ఇట్లా చేసుడు దౌర్జన్యం కిందికి వస్తుంది. సెక్షన్ 303 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఇట్లా చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు A1 నిందితులు అవుతారు. దీనికి ఎవరైతే సహకరించారో పెద్ద మనుషులు వాళ్ళు A2 నిందితులు అవుతారు. మీ అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. తెలిసేనా? అంటే అప్పులు చేసిన వాళ్ళు అందరూ ఇట్లా కేసులు పెట్టి ఎగ్గొట్టుకుంటారా సార్ మీరు? అప్పులు చేసి నేను ఎగ్గొట్టమంటలేను, కానీ ఇట్లా ఇంటి మీదకి పోయి బర్రెని కొట్టుకొచ్చుడు, బండిని గుంజుకొచ్చుడు, ఇంకేవైనా వస్తువులు తీసుకొచ్చుడు అది దౌర్జన్యం అవుతుందని చెప్తున్నా. మీరు ఒకవేళ అప్పిచ్చినట్టయితే అప్పిచ్చినప్పుడే మీరు ఒక ప్రామిసరీ నోటు రాయించుకోవాలి. దాని ప్రకారం మీరు కోర్టుకి వెళ్ళాలి. కోర్టు ద్వారా మేము ఇన్ని డబ్బులు ఇచ్చినాం, ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు అని చెప్పి మీరు అక్కడ అప్పీల్ పెట్టుకోవాలి. కోర్టు ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. ఇట్లా ప్రవర్తించినందుకు మీకు 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా తగిలే అవకాశం ఉంది. మంచిగా అయింది నా సమితికి. ఇంటి మీదకి వచ్చి లొల్లి చేస్తారు. 50,000 కోసం 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 దాకా జరిమానా.